శ్వేతపత్రం రిలీజ్ చేయాలి మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా చేయాల్సిన అవసరం మాకు అవసరం ఉన్నది. ఇక నేను చెప్పలే ఏమైంది రంజిత్ అన్న అంటివి, నేను చెప్పిన హైడ్రా అయిపోయింది, మూసీ అయిపోయింది, దాంతోపాటు ఫార్మాసిటీ అయిపోయింది, అల్లు అర్జున్ కేసు అయిపోయింది, రంజిత్ నా కేసులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు టార్గెట్ ప్రైవేటు విద్యా సంస్థలు. ఎందుకు? ఒక రాష్ట్ర మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఇంట్లో ఊకుంటే 6,000 కోట్లు ఇస్తారటండి. నిన్న ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ ఎమ్మెల్సీ, ఇంకొక ఆయన ఎంపీ, ఇంకో 2 ఎమ్మెల్యేలు కలిసి ముచ్చట పెట్టుకుంటుంటే ఇక ముచ్చట పెట్టుకున్న కాడ చెవులు ఊకోవు కదా, వింటేనే ఉండవచ్చు. ఆ చెవులు విన్న కాడ నా చెవులో పడి ఆ చెవులకు వెళ్ళి ఇట్లా ముచ్చట రాబట్టి 6,000 కోట్ల రూపాయలటండి. విద్యాశాఖ మంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన లొల్లి ఎత్తున్నాడట. మీరు ఇయ్యకపోతే బట్టలు ఇప్పుకొని ఈయనే సెక్రటరియట్ కడగుకుంటా అంటున్నాడట. అంత బ్లాక్మెయిల్ చేస్తాడట రేవంత్ రెడ్డిని. 6,000 కోట్లు వస్తాయట. ఇప్పుడు ఏంది టార్గెట్ ఏంది అంటే ఎక్కువ శాతం వైద్యం విద్య మీదనే కదా ప్రజలను మోసం చేయి. ఏమున్నది గిట్లా బోన్ గిట్లా చిన్న దెబ్బ తాకింది అనుకో, అయ్యో ఇది సర్జరీ చేయాలి, అమ్మా కొంచెం గుండె నొప్పి వస్తుంది అనుకో, గ్యాస్ ట్రబుల్ అని చెప్పడాడు, ఇక మీకు స్టన్స్ చేయాలంటాడు. ఈ 2 దోపిళ్ళు ఎవరు కూడా అరికట్టలేకపోతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఇన్సూరెన్స్లతోనో ఇతరత్ర ఫ్రీ ఎడ్యుకేషన్ అట్లా ఇత్తాలు కాబట్టి ప్రజలు తట్టుకుని మన కాడ అట్లా లేదు కదా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి టార్గెట్ నెక్స్ట్ ప్రైవేటు విద్యా సంస్థలు ఎవరై ఉన్నాయి? పల్లా రాజేశ్వర్ రెడ్డి, మన మల్లారెడ్డి, ఇంకెవరినది ఇక లెక్కేస్తాడు. లిస్టు రెడీ అయిందట. దాదాపుగా 274 పేర్లు వచ్చినాయట. 274 విద్యా సంస్థల పేర్లు వచ్చినాయట. ఇక 274 పేర్లతోని ఇక మన ముఖ్యమంత్రి రేపో ఎల్లుడో పంపించి కమాన్ బ్యాగ్ అంటాడు. నెక్స్ట్ టార్గెట్ ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల నియంత్రణ కోసం రెడీ అవుతున్న సర్కారు. మొన్న రియల్ ఎస్టేట్ సంస్థలు, నిన్న సినిమా ఇండస్ట్రీ, నేడు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు. చెరువు రక్షణ పేరుతో హైడ్రా ప్రకటన. పేదల గూడు చెదరగొట్టి ఆగం చేసిన రంగనాథ్. చాలా తప్పు చేసినావు రంగనాథ్, నేను నిజంగా చెప్తున్నా కదా. రంగనాథ్ అనే వ్యక్తి తన ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉన్నది. రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉన్నది. రంగనాథ్ జీ నువ్వు చేసే ఆఫీస్ కూడా బఫర్ జోన్లోనే ఉన్నది. ఆఖరికి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకటే మాట చెప్తున్నా, పరిపాలన సౌధం సెక్రటరియట్ కూడా బఫర్ జోనే, అక్కడ లుంబిని పార్క్ కూడా బఫర్ జోనే. ఇక ఏం చెప్తారు మీరు సమాధానం? ఏం చెప్తారు అంటున్నా. హైడ్రా పేరుతోని పేదల జీవితాలను ఆగం చేస్తే పాపం నిన్న బక్క జెర్సన్ను అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బంది పెట్టిళ్ళు, నరకం చూపెట్టిల్లట నిన్న పాపం. హైడ్రా పేదలతో పేదలలో గుబులు, రియల్ వ్యాపారులలో అలజడులు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత గప్చెప్పు. సంధ్యా థియేటర్ అంటే ఇక్కడ నుండి చేరాల్సినవి అన్ని అటు చేరేసినాయి. ఎన్ని వందల కోట్లు పోయినాయి ఏం కథను మా కేటీఆరే చెప్పాలి, ఇక నాకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ నుండి పైసలు చేరాల్సినవి చేరినాయి, ఇక ముచ్చట చెప్పాలి కదా వాళ్ళు. సంధ్యా థియేటర్ ఎపిసోడ్తో సినీ పెద్దలను దారిలోకి. సంధ్యా థియేటర్ ఎపిసోడ్ ఏం లేదు, మా ముఖ్యమంత్రి అయిన తర్వాత కంగ్రాచులేషన్. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలని. సినీ ప్రముఖులు ఎవరు కూడా వెళ్ళలేదట. మావుని ఈగో దెబ్బతిన్నది. ఇక అసలే మా ఓడ రెడ్డోడా, ఇక కొంచెం ఈగో దెబ్బతిన్నది. దాని తర్వాత ఏం జరిగిందంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఎవరు రాలేదట. వీళ్ళందరికీ ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఎవరు మిగిలిగా విద్యా సంస్థలు ప్రైవేట్ అసోసియేషన్ విద్యా సంస్థలకు సంబంధించి టార్గెట్ పెట్టింది. ఇప్పుడు ఇక రచ్చ ఇంకోలా ఉంటుంది. ఇక నేను చెప్తున్నా కదా, ఇక చూడురి. అటెన్షన్ డైవర్షన్, అటెన్షన్ ప్లీజ్, డైవర్షన్ ప్లీజ్. ఇవి ఎక్కడేంటో మనం రైల్వే స్టేషన్లల్లా, బస్ స్టాండ్లల్లా, విమానాశ్రయాలల్లా వింటాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో వినాల్సి వస్తుంది. అది ముఖ్యమంత్రి గారి ప్రభుత్వ సారథ్యంలో అటెన్షన్ డైవర్షన్ అదే అయిపోతుంది. ఇక ప్రభుత్వం విద్యా సంస్థపై ఫోకస్ పెట్టిందన్న గుసగుసలు దారిలోకి తెచ్చుకునేందుకు టీజీఈసీ రిపోర్టు. ఇప్పటికే ఫీజుల నియంత్రణ పేరుతో మంత్రుల ప్రకటన. వారిని భయపెట్టేందుకేనన్న వ్యాఖ్యలు. ప్రభుత్వ పెద్దల లక్ష్యంగా ప్రైవేటు విద్యా సంస్థలు అంటూ కూడా నేను ప్రైవేటు విద్యా సంస్థలకు చెప్తున్నా, హైడ్రా నిజంగా కూడా ఏంది ప్రజల పక్షమే చేయాలనుకుంటే ఎప్పుడు మన పతంగి పార్టీ నేతల కాలేజీలు ఏడగులగొట్టిలే ఏమైపోయినాయి అవి? అక్బరుద్దీన్, అజ్దుద్దీన్ ఓవైసీ పొత్తుల నడిచే బడి ఏమైపోయింది? అది మా పొంగులేటి శ్రీను అనేది బఫర్ జోన్లోనే ఉండే. మా పట్నం మహేందర్ రెడ్డి నడీశ్వర్లో బొడ్రాయి ఉన్నట్టే ఉంటుంది. మా వివేక్ కాక గోడానైతే ప్రహారీ మొత్తం ఆయనే ఉంటుంది. ఇక ఇవన్నీ ఆడపోయినాయి. అరే మర్చిపోయినా మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు అన్న తిరుపతి రెడ్డి అన్న ఇల్లు కూడా గానే ఉండే. పోయి నోటీసులు తెచ్చుకోవచ్చు. ఏమైపోయినాయి ఇవన్నీ? అరే మర్చిపోయినా మా రంగనాథ్ గారిది కూడా ఉన్నది కదా. అంటే పేదోళ్ళ జీవితాలతో నాగం చేసుకుంటారు. ఇప్పుడు ఏంది అంటే మళ్ళీ ఒక్కసారిగా ప్రైవేటు విద్యా సంస్థల మీద వాడాలి. బడి ఫీజులు వస్తాయి, ఆ ఫీజులు, ఈ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, మన్ను మసనం. వాడు ఎల్కేజీ చదివేది లేదు, నర్సరీ చదివే అమ్మ రాదు, నాన్న రాదు, ₹1,00,000 ఫీజు కట్టాలి. మళ్ళీ లేదో డొనేషన్ 20,000 30,000 కట్టాలి.
ఏం చదువులో ఏం పాడు వెనకట ఆశ్రమ పాఠశాల ఉండే మేము చదువుకున్నప్పుడు బడి ఉండేది, బడి కింద ఓ షెట్ ఉండేది, నల్ల బోర్డు ఉండేది, ఆడ అందరం బయటనే ఊకోబెట్టుకొని చెప్పేది. ఈడో క్లాసు ఆడో క్లాసు ఆడ తరగతి గదులు లేవు, ఏం లేదు, అద్భుతంగా చదువు రాలే. ఇప్పుడు ఏసీ గదులల్లో ఇరుకిరుకు గదుల్లో అల్లనే బాత్రూమ్, అల్లనే లాటర్ రూమ్, అల్లనే తిండి, అల్లనే బడి, అల్లనే టీచర్, అల్లనే అన్ని. అబ్బాబ్బాబ్బా, కనీసం స్పోర్ట్స్ అంటే తెలియదు వాళ్ళకి. ఇక చూడుర్రి, హైడ్రా పేరుతో రియల్ వ్యాపారులను అల్లు అర్జున్ కేసుతో ఫిలిం ఇండస్ట్రీ వర్గాలను రేవంత్ సర్కార్ తన దారికి తెచ్చుకున్న విషయాలను విమర్శలు పెద్ద ఎత్తున కూడా వెలువడుతున్నాయి. ఈ క్రమంలో విద్యారంగంపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ధన ప్రవాహం ఎక్కువగా ఉండే ఈ సంస్థలను తన నెక్స్ట్ టార్గెట్ గా పెట్టుకున్నారనే గుసగుసలు పొలిటికల్ సర్కిళ్లలో బాగా వినిపిస్తున్నాయి. బడా కార్పొరేట్ విద్యా సంస్థలను గుప్పిట పెట్టేందుకు ప్రణాళికను రచిస్తుందని ప్రచారం అవుతుంది. అందులో భాగంగానే ఫీజుల నియంత్రణ అని చెప్పే కాన్సెప్ట్ను తెర మీదకి తెచ్చారన్న ప్రచారాలు కూడా అవుతున్నాయి. కొంతమంది మంత్రులు కూడా ఫీజుల నియంత్రణ అంశాన్ని స్ట్రెస్ చేసి చెప్పడం వెనుక అసలు విషయం ఇదేనన్న చర్చ కొనసాగుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలి. అయితే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ ఏం జరుగుతున్నది, విద్యారంగం మీద ఫోకస్ పెట్టిలు, ఫీజుల నియంత్రణ మీద అని చెప్తున్నారు, కార్పొరేటు విద్యా సంస్థల గుట్టురట్టు అని చెప్తున్నారు. మా ప్రభుత్వ దాఖలలా గురుకులాలలా పిల్లలను బువ్వ పెడతలేవని ఓ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిజీ నిన్నే బాన్సన్ వినబడ్డదా? ముఖ్యమంత్రి అన్నా నిన్నే అన్న టిఫిన్ చేస్తున్నావా, పెద్ద ఎవరితో మాట్లాడుతున్నావు, ఫోన్ ఏమన్నా మాట్లాడు, ముఖ్యమంత్రిజీ నిన్నే చూడు నన్ను చూడు, నీ ఫోన్లో వైఆర్టీవీ సబ్స్క్రైబ్, నాకు తెలుసు నువ్వు అబద్ధం ఆడకు, నాకు తెలుసన్నా, ఎందుకు అట్లా చేస్తావు, మీ మంత్రులలో సబ్స్క్రైబ్ చేసి వైఆర్టీవీ నాకు తెలుసు. నేనేమంటున్నానంటే గా గురుకులాలలో పూర్తి స్థాయిలో కూడా బువ్వలేకపోతున్నారే, గది ఇసిపెట్టి గీడికచ్చి గీవిలని ఏం చేస్తా అయ్యా ఎన్నికలనే ఇప్పుడు ఏం లేవు కదా, మహారాష్ట్ర అయిపోయింది, అన్న అయిపోయింది, మరి దేనికోసం ఇంకా పైసల కోసం ఇదంతా కథ. నేను అంటలేను, తెలంగాణ ప్రాంత బిడ్డలు దాంతోపాటు అందరూ అంటారు, బయట అంటారు, వాళ్ళ ముచ్చట నేను చెప్తున్నా గంతే, ఇంకేముంటుంది ఇరా. ముఖ్యమంత్రి గారికి కనీసం మా గురుకులాలు ఎటు పోతున్నాయి, కస్తూరిబా ఆశ్రమాలు ఎటు పోతున్నాయి, దాంతోపాటుగా పేద మధ్యత బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వెల్ఫేర్ హాస్టళ్ల పరిస్థితి ఏంది, ఆడ భూవ పరిస్థితి ఏంది, అవన్నీ అవసరం లేదు. మా విద్యాశాఖ మర్చిపోయినా, మా అన్న దగ్గరనే ఉన్నది, అది విద్యాశాఖ మంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది, ఆ పీఠం కిందనే ఉన్నది. దాన్ని ఇప్పటి వరకు కనీసం కూడా రివ్యూ చేసిన దాఖలాలు లేదు, ఏది లేదు. అయితే తెలంగాణలో జరుగుతున్న గుసగుస ఇక ఏమున్నది, ఏ కాలేజ్ అనేది, ఏ కార్పొరేట్ అయ్యింది, సరే అక్కడ టికెట్ టోకెన్ పెట్టేసేయండి, వెళ్ళిపోండి. చెప్తున్నా కదా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను చెప్పలేదు, నేను మళ్ళా చెప్తున్నాను, మీరు నన్ను అనద్దు. నేను ఎందుకు అంటే ఇది నేను చెప్పలే, నేనేమంటున్నానంటే ఇది పూర్తి స్థాయిలో కూడా నేషనల్ ఎలక్షన్ వాచ్ అండ్ దాంతోపాటు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది దేశంలో క్రిమినల్ కేసులలో రేవంత్ రెడ్డిగా అంటే ఈ ఆలోచన ఉన్న వాళ్ళు ఎప్పుడైనా గట్లనే ఉంటారని వెనకట సామెత ఉన్నది. సో అట్లనే ఏమైనా ఉండొచ్చేమోనని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణ ప్రజలు అంటున్నారు. నాకు సంబంధం లేదు, అది నేను అనా, వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఇక మరో అంశాన్ని కూడా చూడ్రి, మంత్రి ఇలాకాలలో హాస్టల్